అందరికీ నమస్కారం. అర్ధాంగి పార్ట్ 19. విద్య దగ్గర లాకర్ తాళాలు ఉండటంతో లాకర్లో పెట్టిన డబ్బులు 1,00,000 రూపాయలు పోవటంతో సింధూర విద్యని దొంగ అంటుంది. అది కాదు వదినా అని విద్య చెప్పబోతున్నా మాట్లాడనివ్వదు సింధూర. సింధూర విద్యని దొంగ అని తిట్టడం చూసిన సింధూర కొడుకు భరత్ వాళ్ళ నాన్నకి చెప్తాడు. కార్తీక్ కోపంగా సింధూర ఉన్న గది దగ్గరికి వస్తాడు. ఎందుకు సింధూర విద్య మీద అబండాలు వేస్తున్నావు? తన నెక్లెస్ అమ్మి సాగర్కి గిటార్ కొనిందట. తనకి సాక్ష్యం చిన్ను, భరత్. విద్య చెప్పింది ముందు విను. నీకు ఏది అనిపిస్తే అది అనేయటం మంచి పద్ధతి కాదు అంటాడు కార్తీక్. సరే అండి, గిటార్ తన నెక్లెస్తోనే కొనిచ్చింది అనుకుందాం. కానీ లాకర్లో పెట్టిన 10 లక్షలకి 9 లక్షలు ఉన్నాయి. మిగిలిన 1,00,000 ఏమైంది అంటుంది సింధూర. ఎవరు చూశారు సింధూర లాకర్లో 10 లక్షలు ఉన్నాయని? దాంట్లో 9 లక్షలే ఉన్నాయేమో అంటాడు కార్తిక్. ఏం మాట్లాడుతున్నారండి మీరు? నేనెందుకు అబద్ధం చెప్తానంటున్నారు? ఇది నా ఇల్లు అంటుంది సింధూర. అవును సింధూర, నేను అదే చెప్తున్నా. ఈ ఇల్లు విద్యది కూడా. ఆ డబ్బు మీద నీకన్నా విద్యకే హక్కు ఎక్కువ. ఒకవేళ విద్య 1,00,000 రూపాయలు తీసినా నీకెందుకు చెప్పాలి అని కోపంగా మాట్లాడటంతో చేతిలో ఉన్న లాకర్ తాళాలను నేల మీద విసిరేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సింధూర. విద్య అలా మౌనంగా నించొని ఉంటే, అమ్మా విద్య, ఎవరైనా ఏదైనా అంటే తిరిగి గట్టిగా సమాధానం చెప్పాలి. అంతేగాని ఏడుస్తూ మౌనంగా నించోటం కూడా మంచి పద్ధతి కాదు అని ప్రశ్నిస్తాడు కార్తిక్. ఏం మాట్లాడనన్నయ్యా? ఈ ఇంట్లో వాళ్ళందరూ నా వాళ్లేగా, వాళ్ళతో తిరగబడి ఎలా మాట్లాడను అంటుంది విద్య. ఇంత మంచితనం కూడా మనిషికి మంచిది కాదమ్మా, గుర్తుపెట్టుకో అని చెప్పి కార్తీక్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఉదయాన్నే పూజ చేసి ఇంట్లో అందరికీ బాయ్ చెప్పి విద్య, సాగర్, చిన్ను గిటార్ కాంపిటీషన్ జరిగే ప్రదేశానికి బయలుదేరబోయారు. అంతలో చిన్ను, నువ్వెందుకు? అక్కడ ఏదైనా సమస్య వస్తే నువ్వేమీ చేయలేవు, నేను వెళ్తాను అంటుంది సింధూర. సింధూర అన్న మాటల్లో కూడా నిజం లేకపోలేదు. అక్కడ గిటార్ కాంపిటీషన్లో పాల్గొనే వారి వయసు 10 సంవత్సరాల లోపు అన్నారు. గొడవ కూడా జరగొచ్చు. సింధూర వెళ్తే మేనేజ్ చేస్తుంది అని సాగర్ వాళ్ళమ్మ లక్ష్మి, విద్య, సాగర్ మీరు సింధూరాన్ని తీసుకుని వెళ్ళండి అంటుంది. వీళ్ళు ఆడిటోరియంలోకి వెళ్లేసరికి చాలా మంది జనాలు వచ్చి ఉంటారు. వీళ్ళు కూడా వెళ్లి వరుసలో కూర్చుంటారు. కాంపిటీషన్ నిర్వహించే యాంకర్ ఒక్కొక్కరి పేరు పిలుస్తుంది. ఆ పేరు పిలిచిన పిల్లలు స్టేజ్ మీదకి వెళ్లి వాళ్లకు వచ్చిన గిటార్ మ్యూజిక్ ను వాయించి తిరిగి వస్తుంటారు. సాగర్కి తన పేరు ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు పిలుస్తారా అని తొందరగా ఉన్నాడు. విద్య మాత్రం ఏం జరుగుతుందో అన్న కంగారులో ఉంటుంది. సింధూర మాత్రం తెగ ఆనందపడిపోతుంటుంది. యాంకర్ సాగర్ అని పిలవగానే సాగర్ లేచి స్టేజ్ ఎక్కుతాడు. ఆ స్టేజ్ మీద కాంపిటీషన్ నిర్వహించే జడ్జిలు కూడా, మేము పిలిచింది సాగర్ని, 8 సంవత్సరాల వయసు, మీరెందుకు వచ్చారు స్టేజ్ మీదకి అని అడుగుతాడు. అవును సార్, నేనే సాగర్ని, నా వయసు 8 సంవత్సరాలు అంటాడు సాగర్. ఆ మాటలకి జడ్జి చాలా షాక్ అవుతాడు. ఏంటి అంటే, అవును నా వయసు 8 సంవత్సరాలు సార్ అని అంటే విద్యకి భయం వేసి అక్కడేదన్నా జరుగుతుందేమోనని గబగబా లేచి స్టేజీ దగ్గరికి వెళ్లి నించుంటుంది. విద్య అక్కడి నుండి వెళ్లిన మరుక్షణం కావాలనే పక్క వాళ్ళకి వినపడేటట్లు, వీడికి పిచ్చున్నట్లుందే, పెద్ద పిచ్చోడే అని గట్టిగా అంటుంది. సింధూర మాటలు వినపడిన వాళ్ళందరూ ఒక్కసారిగా పెద్దగా పిచ్చోడు పిచ్చోడు అని అరవటం ప్రారంభించారు. అది విని ఆడిటోరియం మొత్తం పిచ్చోడు అని పెద్దగా అరుస్తారు. సాగర్ వాళ్ళ మాటలు విని అందరికీ దండం పెడుతూ, నేను పిచ్చోడుని కాదు, అలా అనకండి అని ప్రాధేయపడతాడు. సాగర్ అలా చెప్పినా ఎవరి మనసు కనికరించదు. అలాగే పిచ్చోడు పిచ్చోడు అని అరుస్తున్నారు. ఆ మాటలకి సాగర్ స్టేజ్ మీదే మోకాళ్లపై కూర్చొని చెవులు మూసుకొని పెద్దగా ఏడుస్తున్నాడు. సింధూర చాలా ఆనందంగా ఉంటుంది.
విద్య సాగర్ బాధను చూడలేక గబగబా స్టేజ్ ఎక్కి అక్కడ కుర్చీలో కూర్చొని ఉన్న కాంపిటీషన్ నిర్వహించే జడ్జి కాళ్ళు పట్టుకుంటుంది. అలా విద్య జడ్జి కాళ్ళు పట్టడంతో అరిచే జనాలు ఒక్కసారిగా ఆగిపోతారు. ఏంటమ్మా, ఏం చేస్తున్నావ్? ముందు పైకి లేగు అంటాడు ఆ జడ్జి. విద్య పైకి లేచి చేతులు జోడించి దన్నం పెడుతూ, ఈయన నా భర్త సాగర్. చూడడానికి కేవలం పెద్దవాడు, కానీ మానసికంగా 8 సంవత్సరాల పిల్లవాడు. నెల రోజుల నుండి ఈ గిటార్ కాంపిటీషన్కి ప్రిపేర్ అవుతున్నాడు. దయచేసి మీరు అతనికి ఛాన్స్ ఇవ్వండి అంటుంది. జడ్జి గారు ఒక 2 నిమిషాలు ఆలోచించి, నాకు సాగర్ వాయించడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఇది పిల్లలకు సంబంధించిన కాంపిటీషన్ కాబట్టి ఇక్కడికి పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన పిల్లల తల్లిదండ్రులు ఒప్పుకుంటే సాగర్ కాంపిటీషన్లో పాల్గొనవచ్చు అని జడ్జి తన నిర్ణయాన్ని తెలుపుతాడు. అందరూ కాసేపు వారిలో వారు మాట్లాడుకున్నాక సాగర్ గిటారు వాయించడానికి తల్లిదండ్రులకు ఇబ్బంది లేదు అని చెప్పటంతో అక్కడ ప్లే చేయడానికి ఒప్పుకుంటారు. విద్య సాగర్ దగ్గరికి వెళ్లి ఇక వాయించు అని ధైర్యం చెప్పగా సాగర్ కన్నీళ్లు తుడుచుకుని గిటార్ వాయించడం ప్రారంభించాడు. గిటార్ వాయించడం పూర్తయిన తర్వాత అందరూ చప్పట్లు కొడతారు. అది చూసిన సాగర్ చాలా ఆనందపడతారు. సాగర్, ఇక మనం ఇంటికి వెళ్దాం అంటుంది సింధూర. అక్క, ఇప్పుడు ఎవరు గెలిచారో చెప్తారు, మనం వెళ్ళిపోతే ఎలా అంటాడు సాగర్. కాంపిటీషన్లో ఏదో పోనీలే అని ఒప్పుకున్నారు, బహుమతి అంటే ఎవ్వరు అని ఎలా అని బాధపడుతుంది విద్య. సింధూర మనసులో కూడా విద్యలాగే ఆలోచిస్తూ నీకు బహుమతి రాదురా పిచ్చోడా అనుకుంటుంది. 3 బహుమతులు సాధించిన పేర్లు పిలిచి వాళ్లకు ట్రోఫీలు ఇస్తారు. సాగర్ పేరు రాకపోవటంతో సాగర్ బాధగా ముఖం పెట్టాడు. సాగర్ ముఖం చూసిన జడ్జి గారు, సాగర్ అందరికన్నా బాగా గిటార్ వాయించింది నువ్వే, అందుకే నీకు స్పెషల్ బహుమతి అని స్టేజ్ మీదకి రమ్మని పిలుస్తాడు. సాగర్ ఆనందంగా స్టేజ్ మీదకి వెళ్లి ట్రోఫీ తీసుకుంటాడు. సాగర్ బాధపడకూడదని జడ్జి గారు తీసుకున్న నిర్ణయం అని అందరికీ తెలిసాక మళ్ళీ సాగర్ కోసం గట్టిగా చప్పట్లు కొడతారు. సాగర్ ట్రోఫీ తీసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్లిన తర్వాత ఆడిటోరియంలో సాగర్ను చూసి పిచ్చోడన్న విషయం విద్య కాళ్ళు పట్టుకుని అందరినీ ఒప్పించడం ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాడు సాగర్. సాగర్ ఆనందం కోసం విద్య చేసిన పనికి అందరూ విద్యని పొగుడుతారు. ఆ మాటలకి కోపం వచ్చిన సింధూర విద్య దగ్గరికి వచ్చి, విద్య, నువ్వు ఎంత ఆనందపడాలో అంత ఆనందపడు, రేపు సాయంత్రం నీ రిసెప్షన్, అప్పుడు నేను చేసే పని వల్ల నీకు జీవితాంతం ఏడుపే మిగులుతుంది అని వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది సింధూర. విద్యకి ఆ మాటలు విన్నాక మనసంతా గందరగోళంగా తయారవుతుంది. సింధూర వదిన రేపేం చేయబోతుంది అని మనసు 10 రకాలుగా ఆలోచనలు చేస్తుంది. తర్వాత రోజు సాయంత్రం ఇంటి ముందు ఉన్న గార్డెన్ ఏరియాలో రిసెప్షన్ వేడుకలు చేస్తున్నారు. ఫుల్ లైట్స్, డెకరేషను, డీజే సాంగ్స్ తో వాతావరణం అంతా చాలా హోలాహలంగా ఉంది. చాలా మంది ప్రముఖులు, విఐపీలు వస్తున్నారు. గేటు దగ్గర సింధూర, కార్తీక్ నించొని అందరికీ సాదరంగా ఆహ్వానిస్తున్నారు. విద్యాసాగర్లు కూడా చాలా బాగా రెడీ అయ్యి పార్టీ జరిగే ప్రదేశానికి వచ్చి అక్కడ గెస్టులతో మాట్లాడుతూ ఉంటారు. విద్య మనసు మాత్రం ఏదో జరుగుతుంది అన్న కంగారులోనే ఉంటుంది. అంతలో కార్తీక్కి ఫోన్ రావటంతో ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఫ్యాక్టరీలో నిప్పులు అంటుకున్నాయి, తొందరగా రమ్మని వాచ్మెన్ ఫోన్ చేయటంతో సింధూరాని ఇంటి లోపలికి తీసుకెళ్లి ఫ్యాక్టరీలో నిప్పు అంటుకుందట, నేను వెళ్ళాలి, ఈ పార్టీని జాగ్రత్తగా చూసుకో అని కంగారుగా అంటాడు కార్తీక్. కార్తీక్ ఇంటి నుండి ఫ్యాక్టరీకి బయలుదేరుతాడు. మీరు అలా వెళ్తేనే కదండి నేను చెయ్యాలి అనుకున్న పని ఈజీగా అవుతుంది, మీరు వెళ్ళండి, ఇక నేను చేయవలసింది చేస్తా అంటుంది సింధూర. అసలు సింధూర ప్లాన్ ఏంటి? కార్తీక్ రిసెప్షన్ నుండి బయటికి పంపడానికి ఫ్యాక్టరీకి నిప్పంటుకోవడానికి ఏమైనా సంబంధం ఉందా? ఇదంతా సింధూరానే చేస్తుందా? సాగర్ని, విద్యని ఏం చేయబోతుంది? తెలుసుకోవాలంటే అర్ధాంగి తరువాయి భాగం వినాల్సిందే. అర్ధాంగి తరువాయి భాగం 20.